హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు కనుక అప్లై చేస్తుంటే మీ గురించి గ్రామీణ అభివృద్ధి పార్ట్ బి అండ్ పేపర్ 2కి సంబంధించి ఒక వీడియో మెటీరియల్ అనేది తయారు చేయబడింది. ఇది కనుక మీరు వింటే మీకు ఓవరాల్గా సిలబస్ అనేది కవర్ అవుతుంది. మీరు పంచాయతీ సెక్రటరీ పార్ట్ బి అండ్ పేపర్ 2లో ఎక్కువ మార్కులు అనేవి సంపాదించవచ్చు. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నా మెయిల్ ఐడికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ని పెట్టండి. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. మీరు అమౌంట్ పే చేయగానే మీ మెయిల్ ఐడికి ఈ యొక్క మెటీరియల్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనం భారత జనవనరుల మంత్రిత్వ శాఖ అధీనంలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది. పోస్టుల విషయానికి వస్తే జూనియర్ ఇంజనీర్ 25 పోస్టులు ఉన్నవి. అన్రిజర్వ్డ్ వారికి 21, ఓబీసీకి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 1. పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు కూడా పే స్కేల్ అనేది ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు యొక్క డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తర్వాత వచ్చేసి మనకి జూనియర్ అకౌంటెంట్ ఇవి వచ్చేసి 7 పోస్టులు ఉన్నవి. అన్రిజర్వ్డ్కి 4, ఓబీసీకి 2, ఎస్సీకి 1 పోస్టు. పే లెవెల్స్ వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ అని చెప్పడం జరుగుతుంది గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా కొన్ని డిజరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే ఈ కనుక మీకు అనుభవం కనుక ఉంటే మీకు జాబ్ అనేది రావడానికి ఇంకా అడ్వాన్స్ గా ఉంటుంది. 3 years వరకు కూడా హ్యాండ్లింగ్ కమర్షియల్ అకౌంట్స్ ఇండిపెండెంట్లీ అండ్ క్యాపిటల్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్. అదేవిధంగా దీంతో పాటు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ లో కానీ లేకపోతే మనకి ఆడిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ లో కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ లో కానీ అటానమస్ బాడీస్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అదేవిధంగా స్ట్రైనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఈ పోస్టులు వచ్చేసి టోటల్ గా మనకి 8 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 6, ఓబీసీకి 1, ఎస్సీకి 1. పే లెవెల్స్ వచ్చేసి 25,500 నుంచి మనకి 81,100 వరకు కూడా శాలరీ ఉంటుంది. వయసు 18 నుంచి 27 సంవత్సరాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ అనేది గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మీకు కొన్ని రకాలైనటువంటి స్కిల్ టెస్ట్స్ కూడా ఉండాలి. ఇక్కడ మనకి చూడండి 10 minutes అండ్ 80 words per minute అని చెప్పడం జరుగుతుంది. మీకు యొక్క ట్రాన్స్క్రిప్షన్ విషయానికి వస్తే 65 minutes వచ్చేసి ఇంగ్లీషు, 75 minutes వచ్చేసి హిందీ. ఆన్ మాన్యువల్ టైప్ రైటర్ లేదా 50 minutes వచ్చేసి ఇంగ్లీషు, 65 minutes వచ్చేసి హిందీ. ఆన్ కంప్యూటర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఏంటంటే మనకి టైపింగ్ సామర్థ్యం అనేది ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా లోవర్ డివిజనల్ క్లర్క్ 33 పోస్టులు ఉన్నవి. అన్రిజర్వ్డ్కి 17, ఓబీసీకి 12, ఎస్సీకి 4. పే లెవెల్స్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు కూడా ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి మనకి కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. కాకపోతే మీరు ఏంటంటే మినిమం స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 30 words per minute లేదా హిందీ టైప్ రైటింగ్ ఆఫ్ 25 words per minute. హిందీ అనేది 25 words per minute లో టైప్ చేయగలగాలి, లేకపోతే ఇంగ్లీష్ అనేది 30 words per minute లో టైప్ చేయగలగాలి. ఓకే, ఇదేంటంటే మీరు కొంచెం టైపింగ్ అనేది టచ్ ఉన్నా లేకపోతే మీరు కొంచెం టైప్ చేయగలిగితే ఈ జాబ్ అనేది ఏంటంటే మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మనకి శాలరీ అనేది బాగుంది. మీకు పెద్ద టైపింగ్ స్పీడు పెద్ద ఏమీ అడగట్లేదు. మన క్వాలిఫికేషన్ కూడా 10th క్లాస్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ జాబ్స్కి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి అని అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ ప్రిఫరల్స్ ఎక్సెట్రా అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నాలెడ్జ్ మీద ఈ యొక్క కంప్యూటర్స్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే కొంచెం అభిలాషణీయం అని మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. అయితే వయసు అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అభ్యర్థులకి నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 650 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క
అన్రిజర్వ్డ్ కి ఓబీసీ వారికి అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి 450 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ల ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 22వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకోవడానికి లింక్ ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉంటారో, ఏదైనా జాబ్ గురించి ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇటువంటి వీడియోస్ని మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వాళ్ళకి కనుక ఇటువంటి స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకుంటారు. ఓకే, మీరేంటంటే తప్పనిసరిగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, మరో విషయం ఏంటంటే మీలో ఎవరైనా సరే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు కనుక అప్లై చేస్తుంటే పార్ట్ బి అండ్ పేపర్ 2 కి సంబంధించి వీడియో మెటీరియల్ గురించి నా మెయిల్ ఐడికి మీ పేరు స్పేస్ మీ మొబైల్ నెంబర్ ని మెయిల్ చేయండి. మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు మీరు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.